చందు హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న సిపిఐ నాయకుడు చందు రాథోడ్ను దుండగులు కాల్చి చంపారు. మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. చందు రాథోడ్ పోస్ట్ మార్టం తర్వాత 5 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పాట్ లో మరొక 3 బుల్లెట్లతో పాటు 5 షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి యాదగిరి, మున్నా, భాష, రాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చందు రాథోడ్ హత్య కేసులో కొత్త కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది. నిన్న సిపిఐ నాయకుడు చందు రాథోడ్ను కొంతమంది దుండగులు కాల్చి చంపేశారు. మొత్తంగా 8 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే చందు రాథోడ్ పోస్ట్ మార్టం తర్వాత 5 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్పాట్ లో మరొక 3 బుల్లెట్లతో పాటు 5 షెల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి యాదగిరి, మున్నా, భాష, రాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత చందు మృతదేహం నుంచి 5 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఘటనా స్థలంలో మొత్తంగా 3 బుల్లెట్లు దొరికినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 7 బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కొత్తగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి, ఈ హత్య కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ చందు రాథోడ్ హత్య కేసుకు సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్ ఏంటి? నల్లి ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తును కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షన్ లో మాత్రం ఇప్పటి వరకు గుడిసెలకు సంబంధించిన వివాదమే ఈ హత్యకు కారణం, అంటే ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా భావించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు జరిపిన దర్యాప్తులో ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న 5 నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఈ హత్యకు పాల్పడిన నిందితులలో ఒకరికి వివాహేతర సంబంధం ఉండడంతో ఆ విషయం పైన గొడవ జరగడం, అదే క్రమంలో ఇటు రాజేష్ తో పాటు చందుకి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుండడం, ఈ రెండింటి కారణాల చేత చందుని హత్య చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి మరీ నిన్న హత్య చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 9 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 9 మందిలో 5 ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. 4 కూడా పోలీసులు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం మిగిలిన 4 కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. వీళ్ళ నుంచి ఈ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వాటిలో వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా గుంటూరులో వేసిన గుడిసెలకు సంబంధించిన దాంట్లో నిర్వాసితులు, అంటే గుడిసెకు సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం చందుకి ఇష్టం లేదని ఒకవైపు, అక్కడే చందు ఆపోజిట్ గా ఉన్న రాజేష్ మరికొంతమందితో కలిసి చందుని హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లుగా గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా వివాహితర సంబంధం, ఈ 2 కారణాల చేతనే హత్య చేసినట్లుగా ఇప్పటి వరకైతే గుర్తించారు. అలాగే చందు పైన నిన్న మొత్తం 8 రౌండ్ల బుల్లెట్లు కాల్పులు జరిపితే 5 బుల్లెట్లు నిన్న పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోలీసులకు 5 బుల్లెట్లు అప్పగించారు. అలాగే సంఘటన స్థలంలోనే 3 బుల్లెట్లు మిస్ ఫైర్ అయిన 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 8 బుల్లెట్లకు సంబంధించిన షెల్స్ ని అక్కడ క్రూజ్ టీమ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మొత్తం చందు పైన 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కూడా ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.